హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనము గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకు తీసుకొని అది కొంతమందికి మిక్సీ వేసి ఓపిక ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు ఆకు ఎలా పెట్టుకోవాలంటే, ఇది కొత్తగా నేను చూపిస్తున్నాను. సో ఇది న్యూ మోడల్. ఇది వచ్చేసి యాక్సీ ఆయిల్ అండి. దీన్ని లీవ్స్ పెట్టేసి మనము ఎలా అనేది డైరెక్ట్ లీవ్స్ అనేవి మనం లెగ్స్కి పెట్టేసి ఒక కొత్త డిజైన్ అనేది వేసుకుంటున్నాము. సో మనకి ఎక్కువ లీవ్స్ కూడా అవసరం ఉండదు, కొన్ని లీవ్స్తోనే మన డిజైన్ అనేది అయిపోతుంది. అండ్ మనకు ఎక్కువ స్ట్రెయిన్ కూడా మిక్సీ వేయాలి, అది చేయాలి, ఇవి చేయాలని కూడా ఉండదు. సో మనం ఆయిల్ పెట్టుకున్నాక లీవ్స్ అన్నిటినీ ఇట్లా మనకు నచ్చిన షేప్ని మనం అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడైతే నేను ఫింగర్స్కి కూడా పెట్టుకుంటున్నాను డిజైను. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కోన్తో కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలనేది నేను ఒక కొత్తగా చూపిస్తున్నాను. సో మీరైతే వాచ్ చేసేయండి. మన లీవ్స్ అన్నీ మనము ఒక 1 అవర్కి ఇలాగ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిపోయినాక మన లీవ్స్ అన్నీ మన కలర్ వచ్చేసినట్టు అర్థము. సో చెక్ చేసుకున్నాక మనం అన్నీ తీసేసినాక ఇప్పుడైతే ఇలా వస్తుంది మనకు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అవుట్లైన్ కోసము ఈ కోన్ యూజ్ చేసి, అవుట్లైన్ కొంచెం కోన్ కలర్ డార్క్ వస్తుంది కదా, సో ఇప్పుడు మనం అవుట్లైన్ అనేది యూజ్ చేసి లీవ్స్ లాగా వేసుకుంటున్నాము. సో ఈ మెహందీ అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు అవుట్లుక్ మొత్తం వాష్ చేసినాక ఎలా ఉంటుందనేది చూసేయండి. అయితే మన కంప్లీట్గా మన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయినాక దీన్ని ఒక 1 అవర్ డ్రై అయిపోయినాక మనము దీన్ని వాష్ చేసేసాక 2 కలర్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనకు చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాక డ్రై అయిపోయినాక ఎలా ఉంటుంది అనేది చూసేయండి. సో ఇప్పుడైతే మన మెహందీ అయితే కంప్లీట్గా అయిపోయింది. చూసారా, కొంచెం లైట్ షేడ్, డార్క్ షేడ్ లాగా వచ్చింది కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.